హలో ఎవరివన్, బిగ్ బాస్ సీజన్ 9 దువ్వాడ మాధురి గారు మాట్లాడుతూ రీతు గురించి కొన్ని హాట్ కామెంట్స్ చేశారనే చెప్పాలి. సో ఈ సీజన్ ఎలా ఉంది, అట్లనే ఈ ఇష్యూ గురించి ఒకసారి డీటెయిల్గా తెలుసుకుందాం. ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ జగదేవ్ ఉన్నారు, వెల్కమ్ చెప్దాం. హలో సార్. జకీర్ సార్, ప్రస్తుతం ఇప్పుడు హాట్గా నడుస్తుందనే చెప్పాలి. ఇప్పుడు దువ్వాడ మాధురి గారు చేసిన ఈ కామెంట్స్ ఎలా చూడొచ్చు? యాక్చువల్గా ఇది నాకు ఇద్దరు ముగ్గురు అడిగారు. అసలు ఆవిడ సెట్లో బిగ్ బాస్ స్టూడియోలో అలా మాట్లాడినట్లేదు. బయట దిబ్బల మాధురి గారు బిగ్ బాస్ సీజన్ 9లోకి ఎంటర్ అవ్వకముందు ఒక ఇంటర్వ్యూకి ఇచ్చిన దాంట్లో రీతు చౌదరి గురించి అడిగితే ఏదైనా వాళ్ళ పర్సనల్ అలా మాట్లాడడం తప్పు కాదు కదా. ఎవరైతే ఆ ఛానల్స్ అలా ఇష్టాసారం వేసుకుని వాడుకుంటున్నారో అది తప్పు. ఎందుకంటే రీతు చౌదరి మీద చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. సీరియల్స్లో చేశారు, జబర్దస్త్లో చేశారు, ఇన్స్టాలో హాట్ వీడియోస్ పెట్టారు, ఆ విధంగా క్రేజ్ వచ్చింది. సుమారుగా 1 మిలియన్ ఫాలోవర్స్ రీతు చౌదరికి ఉన్నారని టాకు. మేబీ బిగ్ బాస్లో తీసుకోవడానికి కూడా అదొక కారణం అయి ఉండొచ్చు. బట్ అది ఆమె పర్సనల్, మనకు అనవసరం. ఎందుకంటే 24 ఎన్నికల ముందు కూడా వైసీపీ ఎవరో ఒక బిల్డరో రియల్ ఎస్టేట్ సంథింగ్ ఒక ఆయన భర్తతో చాలా వైసీపీ అండతో చాలా దోచుకున్నారు. అందులో ఈమె కూడా భాగస్వామి ఉంది. ఒక 70 కోట్ల ప్రాపర్టీ ఏదో ఈమెకి దక్కింది అని ఏవో రకరకాల అప్పట్లో సోషల్ మీడియా వైరల్ అయ్యాయి. సో దాని మీద ఆమె చాలా ఛానల్స్ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కూడా అతనితో నాకు సంబంధాలు ఇప్పుడు లేవండి అన్నట్టు కూడా ఏవో చెప్పుకొచ్చారు. అయితే ఈవిడ ఇంక బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అవ్వక ముందు ఇంకో ఎలిగేషన్ కూడా వచ్చింది. ఎవరో ఒక సినిమా 2 సినిమా చేశాడు, ఒక ధర్మ మహేష్ ఎవరో యంగ్స్టర్ హీరో. సో ఆయనతో ఈవిడ అఫేర్ ఉందని అతని భార్య ఎవరో ఆవిడ గౌతమి అంట, ఆవిడ సోషల్ మీడియా వేదికగా హల్చల్ చేసింది. నేను రీతు చౌదరి నా జీవితం నా కాపులో నిప్పులు పోస్తోంది, మీరే చూడండి నా భర్తతో ఇలాగా ఉంది అలాగ ఉందంటే, ఏ భర్త అలా ఉంటే ఏం చేస్తాం, వాడు ఆ అమ్మాయి మీద ఆడిపోసుకుంటుంది. కానీ ఈవిడ ముందు కంట్రోల్ మొత్తం మాట్లాడుకుని పెట్టుకోవాలి. ఇంకేం చెప్తాను చెప్పండి. ఇప్పుడు దిబ్బల మాధురి గారి స్టోరీ కూడా అదే కదా. దువ్వాడ శ్రీనివాస్ గారు ఆల్రెడీ పెళ్ళి అయింది, పెళ్ళిడికి వచ్చిన కూతురు ఉంది, పెద్ద ఇష్యూ అయింది, సోషల్ మీడియాలో అయింది. దువ్వాడ శ్రీనివాస్ గారు అత్తగారు, దువ్వాడ శ్రీనివాస్ భార్య, దువ్వాడ శ్రీనివాస్ కూతురు ముగ్గురు చింటి ముందు పెద్ద హల్చల్ చేస్తే ఇదే టీడీపీ ప్రభుత్వంలో పోలీసులు దువ్వాడ శ్రీనివాస్ గారిని సేవ్ చేశారు. మరి దిబ్బల మాధురితో ఎఫ్ఐఆర్ ఉండడం వల్లే వాళ్ళంతా హల్చల్ చేశారు. సో సేమ్ ప్యాటర్న్ కాబట్టి మేబీ ఈవిడ రీతు చౌదరికి సపోర్ట్ చేసి ఉండొచ్చు. అండ్ మోర్ ఓవర్ రీతు చౌదరి కూడా ఏదైతే అభియోగాలు ఎదుర్కొంటుందో ఆవిడ, వైసీపీ నేత 70 కోట్ల ప్రాపర్టీ ఏదో. సో ఇక్కడ మరి దువ్వాడ శ్రీనివాస్ గారు కూడా వైసీపీ వ్యక్తే కాబట్టి వీళ్ళిద్దరూ వైసీపీ వాళ్ళు. అందుకే హౌస్లో కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ తర్వాత వచ్చిన దిబ్బల మాధురితో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా ఉన్న రీతు చౌదరి బాగా క్లోజ్ అయిపోయింది. దిబ్బల మాధురి కూడా గేమ్ అంతా కూడా ఎవరెవరైతే బాగా ఆడుతున్నారు వాళ్ళ మీద టార్గెట్ చేసి వాళ్ళ మీద నోరేసుకుని పడిపోతుంది అనేది కూడా ఇప్పుడు బయట పబ్లిక్ టాక్ అయితే అలా నడుస్తుంది. మేబీ నిన్న మీద కూడా చూసా, మీరు బయట పబ్లిక్ రివ్యూకి వెళ్ళినప్పుడు కూడా ఎవరు ఎలిమినేట్ అవుతారు ఏంటి అనేది కూడా. సో అలాగా దిబ్బల మాధురి ఒక స్ట్రాటజిక్ గేమ్ ఆడుతున్నట్టు ఉంది, కానీ ప్రతిదీ వెటకారంగా వ్యంగ్యంగా నోరేసుకుని పడిపోతున్నట్టు అనిపిస్తుంది. సార్ యాక్చువల్లీ ఇవన్నీ ఆడుతుందంటారు, అసలు గేమ్ ఏమన్నా ఉందంటారా తనలో లోపల? అసలు గేమ్ అయితే ప్రతి ఒక్కరు కనిపించట్లేదు. మిడిల్ ఏజ్డ్ ఉమెన్ మేబీ ఎలా ఉంటుందో చూడాలి. బట్ ఉన్న వైల్డ్ కార్డ్ ఇంటర్వ్యూల ద్వారా ఒక శాసించగలుగుతుంది కదా. మీరు కాదు, ఆమెకి ఎలిమినేట్ చేద్దాం, ఆమెను తీసేద్దాం, ఈ బాల్ ఈవిడికి ఇవ్వండి అనే కమాండింగ్ చెప్పగలుగుతుంది కదా. అదే కదా గేము. ఆ మైండ్ గేమ్ అనేది మెయిన్. మేబీ చాలామంది ఈసారి ఈ వీకెండ్లో కింగ్ నాగార్జున గారు ఖచ్చితంగా క్లాస్ పీకుతారు, ఆవిడ ఎటకారంగా మాట్లాడుతుంది, వీళ్ళ హౌస్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళని తప్పు లేకపోయినా నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంది అని తెలిసినా కూడా నాగార్జున గారు ఎంతవరకు కౌంటర్ వేస్తారు ఏంటని తెలియదు. ఒకవేళ ఆవిడకి ఓటింగ్ పడకపోయినా ఆవిడ మాత్రం బిగ్ బాస్ తీయడు. ఎందుకు తీయడు? అటువంటి వాళ్ళు ఉంటేనే రసాభాసగా మారుతుంది. మీరు అన్నట్టు రసాభాసగా మారితేనే వ్యూవర్షిప్ పెరుగుతుంది. అరే కొట్టుకున్నారంట, అరే పెద్ద ఆర్గ్యుమెంట్ అయిందంట, వీళ్ళకి ఆనందం. గాంధీ సినిమా 100 రోజులు ఆడదు అంటాడు షియాజీ షిండే పోకిరి సినిమాలో. మీరు కొట్టుకోండి మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయండి. ఎగ్జాక్ట్లీ, మీరు కొట్టుకోండి మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి. అలాగే ఉంది పరిస్థితి. ప్రతిదీ ఇప్పుడు ఏమనంటే ఆడ మగ సమానం అంటారు. వాళ్ళు పట్టుకున్నప్పుడు వాళ్ళని ఎక్కడెక్కడో పట్టుకొని లాక్కోవడాలు చేసుకోవడాలు, అది మరి గేమ్ టాస్క్లో భాగమైనప్పుడు ఓకే. మళ్ళీ అదే నాకు తగిలింది, నాకు ఇక్కడ తోసేసాడు, నా కన్ను లొట్టపోయింది, చెవు లొట్టపోయింది అని ఏడవడం, మళ్ళీ అమ్మా నాన్నలు గుర్తొచ్చారు, నువ్వు అవన్నీ తెలిసే కదా ఇక్కడ వచ్చావు, పైసల కోసమే వచ్చావు కదా.
నీ వారానికి ఎంత ఇస్తారని తెలుసు, దీని ద్వారా నేను ఫేమస్ వస్తే మళ్ళీ ఇన్స్టాల్ వీడియోలు చేసుకోవచ్చు అని తెలుసు. మరి అట్లా మళ్ళీ ఏడుపెందుకమ్మా? నువ్వు ఎప్పుడైనా టూర్కి వెళ్ళావు 4 రోజులు యూరోప్ కంట్రీస్ ఎక్కడికి, అప్పుడు మరి ఏడవా? మిలిటరీ వాళ్ళని చూసి బుద్ధి తెచ్చుకోండి అమ్మా. వాళ్ళు ఎన్నేళ్ళమ్మా ఉండిపోతారు, ఎన్ని నెలలు ఉంటారు చూస్తారా? ఇప్పుడంటే ఫోన్లు వచ్చాయి, మరి కొన్ని బార్డర్లో సియాచిన్ సిగ్నల్స్ కూడా సరిగ్గా ఉండవు. మరి వాళ్ళు ఎలా మాట్లాడతారు వాళ్ళ ఫ్యామిలీతో? వాళ్ళు ఉండట్లే, దేశం కోసం కష్టపడట్లే. వీళ్ళకి జస్ట్ పెర్ఫామ్ చేసి యాక్ట్ చేస్తే డబ్బులు ఇవ్వట్లేదు వాళ్ళకి. కష్టపడితే మంచులో గడ్డ కట్టేసే దీంట్లో అంత సఫర్ అవుతుంది వాళ్ళకు ఎంత జీతాలు ఇస్తుంది గవర్నమెంట్ చెప్పండి. కాబట్టి ఇవన్నీ కూడా ఓవర్ యాక్షన్, మేబీ స్క్రిప్టే. ఈరోజు ఈ టాపిక్ మీద మీరు మాట్లాడండి, మీరు చెలరైపోండి, మీరు ఎందుకు ఉండండి. ఎందుకంటే ఓటింగ్ ప్రకారం తీసేస్తే అన్నీ కాదు. మొన్న ఎవరు శ్రీజాని తీసేశారు, పెద్ద సోషల్ మీడియాలో పెద్ద వార్ అయిందిగా. లేదా అమ్మాయికి ఎలా తీసేస్తారు? ఆ అమ్మాయి తప్పు లేదు, ఎవరిని తీయాలి. సో ఇప్పుడు కూడా ఈ వారం ఎవరెవరు తీస్తారంటే దివ్యల మాధురి వెళ్ళిపోద్ది, రీతు చౌదరి, వీళ్ళిద్దరు ఎవరో ఒకరు వెళ్ళిపోతారు అని అంటున్నారు. వీళ్ళిద్దరూ వెళ్ళరు, చూస్తూ ఉండండి. వెళ్తే ఎవడో డిమాండ్ పవన్ ఎవడో ఉన్నాడు, వాడు వెళ్తాడేమో, ఇంకెవరున్నారు? కాబట్టి ఇవేవి వర్కౌట్ అవ్వవు. వాడికి ఏంటంటే బిజినెస్, ఎంత బిగ్ బాస్ ఎంత ఖర్చు పెట్టి ఇవన్నీ వాళ్ళకి మేపి కాస్ట్లీ ఫుడ్ పెట్టి వాళ్ళని ఏసీ రూమ్లో పడుకోబెట్టి అవన్నీ సెట్ వేసి అన్నపూర్ణ స్టూడియోలో చేస్తున్నాడంటే ఊరికే చేస్తాడా? దాంట్లో కొట్టుకుంటేనే కదా, గొడవలు అయితేనే కదా, రసాబసగా మారితేనే కదా రివ్యూలు, రేటింగ్లు, తద్వారా యాడ్స్ ద్వారా వచ్చే ఇన్కమ్, మళ్ళీ ఓటింగ్ ద్వారా వచ్చే ఇన్కమ్. బిగ్ బాస్లో మీరు భరణికి ఓటు వేయాలంటే 8080 నెంబర్కి మిస్డ్ కాల్ ఇవ్వండి. మిస్డ్ కాల్ ఇస్తే మాది కూడా అమౌంట్ తెలుసా మీకు? మిస్డ్ కాల్ మనం ఇస్తే ఓటింగ్ ప్రకారము మేబీ ₹3 ₹6 ఛార్జ్ పడుతుంది నాకు తెలిసి. దానికి ₹6 పడితే ₹3 బిగ్ బాస్ ఓడికి, ₹3 నెట్వర్క్ ఓడికి. ఎయిర్టెల్ అయితే ఎయిర్టెల్, జియో అయితే జియో. చూసేవాడికి అంతే, వాడికేముంది, చూసేవాడికి అంతా నాకిపోతాడు ఆడే. అలా పిచ్చిగా మిస్డ్ కాల్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. యూట్యూబ్లో అది గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసి దీనికి ఓటింగ్ చేసే వాళ్ళు ఉన్నారు. మా ఆఫీస్లో కూడా ఉన్నాడు ఒక ఆయన, పెద్ద ఆయన పట్టుబట్టి, అరే సార్ ఈసారి ఈ వారం వీళ్ళకి వేయండి సార్ అని చెప్పి 2-3 ఫోన్లో ఓపెన్ చేసి, నన్ను కూడా వెబ్సైట్ లేదా ల్యాప్టాప్లో ఓపెన్ చేశారు, అది ఓటింగ్ సార్ అని చెప్పి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అది మీరు అన్నట్టు మీరు కొట్టుకోండి మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి, వాళ్ళు కొట్టుకుంటే ఈయన ఎంటర్టైన్ అవుతున్నాడు మా కొలీగ్. ఇంకా అర్థమవుతుందా? సో అలాగా బిగ్ బాస్ అంటేనే ఒక రసావాస గేమ్ అని ఫస్ట్లో నాగార్జున గారు చెప్పారు. బట్ అదే నాగార్జున గారు ఇప్పుడు దాన్ని హోస్టింగ్ చేస్తున్నారు. వరుసగా ఇది 8వ నాకు తెలిసి. 9లో 2 చేయలేదు, మిగతా 7 ఈయనేగా, 7వ అనుకుంటా ఇది. సో కాబట్టి దివ్యల మాధురి, రీతు చౌదరి ఒకటైపోయారు, కొత్త గేమ్ స్టార్ట్ చేస్తున్నారు. ఎవరు స్ట్రాటజీ ఏంటని తెలియదు. ఇలా అసలు మాట్లాడుకోవాలనే కదా వాళ్ళ గేమ్లు పెట్టేది. ఇది కూడా ఒక రకమైన ప్లస్ పాయింటే. మనం ఊరికే వాళ్ళకి పబ్లిసిటీ ఇస్తున్నామండి. మీరు నన్ను అడగడం కాదు, వాళ్ళకి ఊర్తుకున్నానే వాళ్ళకి పబ్లిసిటీ ఇస్తున్నాం, మనకు వాళ్ళు ఏమి ఇస్తారా? ఏమి ఇవ్వరు. ఓకే సార్, థ్యాంక్ యూ.